నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. సోఫాలో గంటలు తరబడి కూర్చునే అలవాటు మీ భంగమైన దెబ్బతీస్తుందా? భుజాలు వెన్నులో పట్టేసినట్లు అనిపిస్తుందా? అయితే మీకోసమే ఈ యోగాసనాలు. టీవీ చూస్తూనో, ఓటీటీలో ఏదైనా సిరీస్ చూస్తూనో సోఫాలో గంటలు తరబడి కనిపిస్తూ ఉంటాం. అలాంటప్పుడు తెలియకుండానే ఒంటిని వంచి కూర్చోవడం అలవాటుగా మారిపోతుంది. ఆ సమయంలో బాగానే ఉన్న తర్వాత వెన్ను పట్టేసినట్లు, భుజాలు బిగుసుకుపోయినట్లు, మెడ నొప్పి అనిపిస్తుంది. ఇలా వంగి కూర్చోవడం వల్ల వెన్ను నొప్పి, మెడ నొప్పి మాత్రమే కాకుండా శరీర పోస్చర్ దెబ్బతినే బ్యాలెన్స్ కూడా కోల్పోవడం, తలనొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ పేర్కొంది. ఈ సమస్యలను అధిగమించడానికి యోగా అద్భుతంగా పనిచేస్తుంది. బిగుసుకుపోయిన కండరాలను వదులు చేసి శరీర కండరాలను బలోపేతం చేసి వంటి ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. మనం సోఫాలో ఒంగి కూర్చున్నప్పుడు వెన్ను బిగుసుకుపోతుంది, భుజాలు పట్టేస్తాయి, మెడ నొప్పి కూడా వస్తుంది. దీనికి పరిష్కారంగా మీరు టీవీ చూస్తూనే చేయగలిగే కొన్ని సాధారణ స్ట్రెచెస్ ని తెలుసుకుందాం. మరి ఇంతకీ ఆ ఆసనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సీటెడ్ క్యాట్ కౌ, ఉపవిష్ట మర్జర్యాసన అని అంటారు. దీన్ని ఒక 10 టైమ్స్ చేస్తే సరిపోతుంది. ఈ ఆసనం చేయడం వల్ల వెన్నుముక కదలికను మెరుగుపరుస్తుంది, బిగుసుకుపోయిన కండరాలు కూడా వదులు చేస్తుంది. సెకండ్ వచ్చేసి వైడ్ లెగ్ ఫార్వర్డ్ ఫోల్డ్. ఇక దీన్ని ఒక 10 టైమ్స్ చేస్తే సరిపోతుంది. ఈ ఆసనం ఎక్కువసేపు కూర్చున్నప్పుడు నడుము కింద భాగంలో పేరుకుపోయిన ఒత్తిడిని తగ్గిస్తుంది. థర్డ్ వచ్చేసి సీటెడ్ సైడ్ స్ట్రెచ్. ఇక దీన్ని ఒక 5 టైమ్స్ చేస్తే సరిపోతుంది. ఇది వెన్నుముక్కను సాగదీస్తుంది, ఛాతిని తెరుస్తుంది, ఊపిరి పీల్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఫోర్త్ వచ్చేసి సీటెడ్ పిజియన్. దీన్ని వచ్చేసి ఒక 30 సెకండ్స్ నుంచి ఒక 2 నిమిషాల వరకు ఆపండి. ఈ ఆసనం నడుము కింద భాగంలో ఒత్తిడిని తగ్గిస్తోంది, తుంటి వశ్యతను మెరుగుపరుస్తోంది. ఫిఫ్త్ వచ్చేసి సీటెడ్ లాటరల్ స్ట్రెచ్. దీన్ని ఒక్కొక్క వైపు 5 సార్లు ఈ ఆసనం భంగిమను సమతుల్యం చేస్తుంది. ఈ వ్యాయామాలు మీకు ఎలాంటి నొప్పి లేకుండా చేయాలి. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీరు సినిమాలు, వెబ్ సిరీస్ కోసం చాలాసేపు కూర్చొని ఉన్నప్పుడు ఒకసారి ఈ స్ట్రెచెస్ ని ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీ శరీరానికి విశ్రాంతి లభిస్తుంది.